ఆక్వా రైతులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆక్వా రైతులు భీమవరం విద్యుత్ శాఖ ఎస్జీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు గడిచినప్పటికీ ఇప్పటి వరకు హామీలను నెరవేర్చలేదన్నారు. ఆక్వా జోన్ నాన్ జోన్ తో సంబంధం లేకుండా రూపాయిన్నరకే విద్యుత్ ఇవ్వాలని, ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు సబ్సిడీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఒక పక్క మేత ధరలు పెరిగి ఇబ్బంది పడుతుంటే మరోవైపు రొయ్య ధరలను తగ్గించేశారని అన్నారు. ఈ కష్టకాలంలో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని ఆక్వా రైతులు కోరుతున్నారు. ఏదైతే ఆక్వా రైతులకి ప్రభుత్వం ఎలక్షన్ హామీలో ఎటువంటి షరతులు లేకుండా, అంటే జోన్లతో గానీ ఎకరాలతో సంబంధం లేకుండా విద్యుత్ సబ్సిడీ ఏదైతే ఇస్తానన్న హామీ ఉందో దానికోసం మేము ఈ 2 సంవత్సరాల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడటం జరుగుతూనే ఉంది. ఏదో లోటు బడ్జెట్ లో ఉంది కదా, ఇవాళ ఇస్తారు రేపిస్తారని చెప్పి ఇవాళకి చూసుకుంటూ రావడం జరిగింది. అయితే ఇప్పటి వరకు ఇవ్వకపోగా అప్సరా సర్టిఫికేట్లు చేయించుకోవడం జరిగింది. వాటికి ఏదైతే చేపల చెరువులు పర్సెంటేజ్ ఇందులో కలిపి 100% అవ్వలేదని చెప్పి ఒక సాగుతో ఇవాళకి కూడా దాన్ని అమలు చేయలేదు. సరిగా ఇచ్చేసామని కూడా కొంతమంది చెప్తా ఉన్నారు. ఒక పక్క మేత ధరలు పెరిగిపోయి ఎక్స్పోర్టర్లు ట్యాక్సులు వివిధ ఒరిస్సా బూచిగాను లేదా ఈక్విడార్ బూచిగాను రొయ్య ధరలు తగ్గించడం, ఈ ప్రభుత్వం ఇస్తున్నటువంటి రూపాయన్నర హామీ వెంటనే షరతులతో గాని గడువులతో గాని సంబంధం లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అమలుపరిచి ఈ రైతుల్ని ఆదుకుని తద్వారా ఈ రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడుతున్నటువంటి విదేశీ మార్గదర్శకులు అందిస్తున్నటువంటి ఈ రొయ్యల ఫ్యామిలీ అయితే ఏదో ఉందో మొత్తం నిలదొక్కునేటట్టు సపోర్ట్ చేయాలని చెప్పి కోరడం జరిగింది. ఈ రోజు ఆక్వా రైతుల యొక్క పరిస్థితి రోడ్డు ఎక్కవలసిన సందర్భం వచ్చింది. ఒకవైపు ఫీడు సంక్షోభం, మరోవైపు మార్కెట్ ధరల పతనం. ఇంత ఇబ్బందుల్లో ఉన్నటువంటి ఆక్వా రైతుల్ని ఆదుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఇప్పుడు ప్రభుత్వంపై ఉంది. ప్రభుత్వం ఏదైతే ఎలక్షన్ హామీలో భాగంగా రూపాయన్నర సబ్సిడీ ఇస్తున్నారో దాన్ని ఇప్పటికే 2 సంవత్సరాలు గడిచిపోయింది. దయచేసి ఇంకా మీరు కాలయాపన చేయకుండా ఇప్పుడే తక్షణమే అమలు చేస్తేనే రైతు బతకగలడు. లేదంటే అమలు కాని పక్షంలో రైతులు చెరువులు చేయడం మానేసి వేరే వ్యాపారాల్లో వేరే పనులు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రభుత్వం ఇస్తానటువంటి సబ్సిడీ ఏదైతే రైతుకు నేరుగా దక్కుతుందో అది కేవలం రూపాయన్నర సబ్సిడీ మాత్రమే. కాబట్టి ఆ సబ్సిడీని తక్షణం అమలు చేయాలని రైతు సంఘాల తరఫున ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ ప్రకారంగా రైతులందరికీ జోనులతో సంబంధం లేకుండా, ఎకరాలతో సంబంధం లేకుండా రూపాయన్నర కరెంటు సబ్సిడీ మీద రైతులందరికీ, ఆక్వా రైతులందరికీ అందేటట్టు చూస్తామని ప్రభుత్వం గత ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. హామీ తక్షణం అమలుపరచాలని. చాలా 2 సంవత్సరాలు అయిపోయింది. ఇంకా లేట్ చేస్తే రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు ఇప్పటికే చాలా మొయ్యలేని భారంలో ఉన్నారు. వాస్తవంగా పరిస్థితులు, ఆక్వా పరిస్థితులు, గుడ్డుగాల పరిస్థితులు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎక్స్పోర్టర్లు కానీ ఫీడ్ మిల్లులు యజమానులు కానీ చేసే విధానాల వల్ల ఆక్వా రైతులు చాలా